ఒక పంట ఒకటి మీరు పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి చెప్తా ఉన్నారు. కృష్ణానదులు యువతల నుంచి అవతలకి వెళ్ళడానికి ఇది వెహికల్స్ వెళ్ళడం కోసం అని చెప్పి అక్కడ డ్రిడ్జింగ్ చేస్తా ఉన్నారు సార్. ఆ డ్రిడ్జింగ్ నుంచి శాండ్ అంతా తీసి బయటకు అమ్మేస్తా ఉన్నారు. అమ్మ మీరు ఇప్పుడు పంపించినా కానీ లారీలు ఉన్నాయి సార్ అక్కడ. ఇబ్రాహీంపట్నం ఫెర్రీ పవిత్ర సంఘం సార్ అపవిత్రం చేసేస్తా ఉన్నారు. దారుణం. దయచేసి పవిత్ర సంఘం గుంటుపల్లి రీచ్ సార్, గుంటుపల్లి రీచ్ కుక్ లైన్స్ పెట్టి వేస్తా ఉన్నారు సార్. ఒక చోట కాదు, కొత్తూరు తాడేపల్లి సార్, మన విజయవాడ రోడ్ మీ పక్కనే. అంటే రాజధాని ప్రాంతానికి తరలిస్తే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దానికి మేము ఎక్కడ కూడా అబ్జెక్షన్ చేయం సార్. ఇది క్లియర్ కట్ గా చెప్తా ఉన్నాం. ఇదంతా కూడా బయటికి అమ్మేస్తా ఉన్నారండి. కొత్తూరు తాడేపల్లి కూడా కొంచెం జాయింట్ ఇన్స్పెక్షన్ చేయించాను సార్. డీడీ మైన్స్ వారు ఫారెస్ట్ ను కూడా మీరు ఇన్వాల్వ్ చేయండి సార్ ప్లీజ్. జాయింట్ కమిటీ చేసి అక్కడ ఎంత అయితే అక్రమంగా దోచేసారో అది కట్టించండి సార్. ఫైన్ వేయించండి మీ ఆధ్వర్యంలో. జీకొండూరు మండలం కందులపాడు పంచాయతీ పరిధిలో చెగిరెడ్డిపాడు విలేజ్ లో నిన్న మేడం కూడా ఫోన్ చేశాను. గ్రావెల్ అంతా కూడా మామూలుగా లేదు. కేజీఎఫ్ సినిమా ఉంటుంది కదా, సినిమా స్టైల్లో కేజీఎఫ్ 3 సినిమా చేస్తాం. సుమారుగా 50-60 అడుగులు ఫీట్స్ వేశారు మొత్తం. యాక్చువల్ ఇది పర్మిషన్ లేని క్వారీ. పర్మిషన్ లేదండి. ఇవన్నీ కూడా పర్మిషన్ లేని ఇదనమాట. ఇదిగోండి పర్మిషన్. మేము అక్కడికి వెళ్ళి అడిగితే కొత్తూరు తాడేపల్లి అంటే విజయవాడ రూరల్కి సంబంధించి కొత్తూరు విలేజ్కి సంబంధించిన పర్మిషన్ తీసుకొచ్చి ఇదిగోండి కొత్తూరు విలేజ్ సర్వే నంబర్ ఇది 1.7. ఈ పర్మిషన్ తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తా ఉన్నారు. 3 పొక్కు లైన్లు అక్కడ ఏదో 10 లేరమ్మా. అమ్మ ఒక నిమిషం తల్లి. మేడంకి నేను దాములూరి స్కోర్ కూడా చెప్పాను సార్. అక్కడ కూడా మేము వెళ్ళి పట్టుకున్నాము. మేడంకి చెప్తే అక్కడ పంపించారు, సీజ్ చేశారు. నిన్న వెళ్ళినప్పుడు కూడా మేడంకి చెప్పాను, దయచేసి డీడీకి ఏది మైన్స్ కి సంబంధించిన ఎవ్వరూ రాలేదు తల్లి, ఎవ్వరూ రాలేదు సార్. మీరు జిల్లాధికారి కాబట్టి దయచేసి మీరు జాయింట్ ఇన్స్పెక్షన్ చేయించండి సార్. అక్కడ ఎంతైతే మైనింగ్ అక్కడ మైనింగ్ పర్మిషన్ మనం ఇచ్చాము, ఒకవేళ పాతది ఏదైనా ఉంటే దాని గురించి మిగిలినంతా కూడా దోచేశారు సార్. 50 అడుగులంటే పర్యావరణం మొత్తం కూడా చుట్టూతో ఫారెస్ట్ అండి. ఫారెస్ట్ లో కూడా ఎంటర్ అయిపోయారు సార్. దయచేసి మీరు జిల్లా అధికారిగా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను సార్. సార్ ఇంకోటి సార్, మా ఇబ్రాహీంపట్నం ఫెర్రీ పట్టణంలో మీకు కూడా తెలుసు సార్, వెండర్స్ అందరిని కూడా మీరు అక్కడ క్లియర్ చేశారు. ఓకే, దానికేమి మాకేమీ ఇది లేదు. కాకపోతే వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గం చూపించండి. అక్కడ వాళ్ళు లేదు సార్, అక్కడ పాపం వాళ్ళంతా కూడా నేషనల్ పీడీ గారితో కూడా నేను కూడా మాట్లాడాను సార్. అంటే వాడు పర్మిషన్ కోసం పైకి పంపించామని చెప్పారు. ఇప్పుడు మామిడికాయ సీజన్, ఏదైనా ఒక 10 రోజులు వాళ్ళు పెట్టుకోవడానికి ఏదైనా అవకాశం ఇచ్చింది సార్. ప్రత్యామ్నాయం చూపించండి సార్ సార్. దానికి సంబంధించిన పెన్ డ్రైవ్ సార్, ఏది మేము నిన్న గ్రావెల్ క్వారీలకి వెళ్ళిన సంబంధించి అది టోటల్ గా అరాచకం సార్, చాలా ఘోరం అండి. డివియేషన్ అసలు 50 అడుగులు సార్. అది 50 అడుగులు అంటే మామూలుగా అది చూస్తే ఒకసారి